హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేసన్ లడ్డు అండి. బేసన్ లడ్డు బెల్లంతో చేసుకుందాం. ఒక గ్లాస్ శనగపిండి, ఒక ముప్పావు గ్లాసు బెల్లం, ఒక హాఫ్ గ్లాసు నెయ్యి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెయ్యి వేస్తున్నానండి. దీనికి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు శనగపిండి ఇందులో వేగించుకుందాము. కలర్ మారి మంచి స్మెల్ వచ్చే వరకు మనం వేగించుకోవాలి. కదుపుతూ ఉండాలండి, సిమ్లో పెట్టుకుని. లేకపోతే అంటుకుందంటే మామిడి వాసన వచ్చేస్తుంది. శనగపిండి మొత్తం పచ్చివాసన పోయే వరకు వేగించాలండి. కమ్మటి వాసన వస్తుంది. నేను సిమ్లో పెట్టి వేగిస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. 2 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా మెత్తగా అయ్యే వరకు వేగించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేస్తున్నాను. కొద్దిగా ఇది చల్లారిన తర్వాత బెల్లం వేద్దాం. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేస్తున్నానండి. నేనైతే ముప్పావు గ్లాసు శనగపిండికి ముప్పావు గ్లాసు వేసాను. ఒకవేళ తక్కువ తినాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ వేసుకోండి. ఎందుకంటే ఇందులో నెయ్యి కూడా ఉంది కదా, అందుకే బెల్లం కొంచెం పడుతుంది. నెయ్యి కమ్మదనం కదా. ఇది బాగా వేడిగా ఉంటే మళ్ళీ బెల్లం కరిగిపోతుందేమోనని కొద్దిగా చల్లారిన తర్వాత వేసాను. మరీ చల్లారిపోక్కర్లేదండి, మరి పొగలు అవన్నీ పోయే వరకు అయితే సరిపోతుంది. ఇది మనకు మామూలుగా బేసన్ లడ్డు అయితే పంచదారతో చేస్తారు. అది కూడా పంచదార మిక్సీ పట్టేసి వేయాలి. గ్లాసు శనగపిండికి ఆల్మోస్ట్ గ్లాసు పట్టేస్తుందండి. అర గ్లాసు నెయ్యి ఉంటుంది కదా. కలిసిపోయిందండి మొత్తం. ఇప్పుడు మనం ఉండలు చేసేసుకోవటమే. కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడు ఉండలు చేసుకోవడం చాలా ఈజీ అండి. బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం చూశాను. గ్లాస్ శనగపిండికి ముప్పావు గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోయింది. కొంచెం అంటే మేము నార్మల్గా తింటాము, కొంచెం బాగా తినేవాళ్ళు అయితే గ్లాసుకి గ్లాసు వేసేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఈ లడ్డు మనం చక్కగా ఎలా చేస్తే అలా వస్తుందండి, భయం ఉండదు. ఒక గ్లాస్తో చేశాను. ఒక పావు కేజీ శనగపిండి ఉంటుందండి. అదే గ్లాస్తో సగం నెయ్యి పట్టింది. దీనికి మెయిన్ నెయ్యేనండి.
మొత్తం అంతా కూడా ఇలా చేసేసుకోవాలి. గ్లాస్ శనగపిండికి కరెక్ట్గా 10 అయినాయండి. చూడటానికి బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి. బేసిన్ లడ్డు అండి. 1 గ్లాస్ శనగపిండి, 1/4 గ్లాస్ బెల్లం, 1/2 గ్లాసు నెయ్యి. 1/2 గ్లాసు కూడా కొంత తక్కువే పట్టిందండి. 10 ఉండలు వచ్చినాయి. చూడటానికైతే తొక్కుడు లడ్డూలా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. మనం కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చండి, ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు, వీటితో ఇబ్బంది ఏమి ఉండదు. చల్లారినా సరే వచ్చేస్తాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూడండి ప్లీజ్. వాచ్ అవర్స్ తక్కువగా వస్తున్నాయి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.